హలో అందరికీ ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నామండి. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఈరోజైతే ఫిష్ కర్రీ సండే స్పెషల్ మా ఇంట్లో చేసే సండే స్పెషల్ ఫిష్ కర్రీ నా స్టైల్లో ఎట్లా చేస్తున్నా అనేది వీడియో అయితే తీసి పెట్టానండి. మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఫిష్ కర్రీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఫిష్ కర్రీలోకి అయితే జొన్న రొట్టె, ఇంకా బగారా రైస్, ఇంకా చాలా రోజుల తర్వాత ఫిష్ కర్రీ అయితే చేసాము ఇంట్లో. ఇంకా ఫిష్ కర్రీ చేసామని చెప్పి జొన్న రొట్టె తినాలనిపిస్తే కొంచెం పిండి అవుతుండే, నేను మా చెల్లె ఇద్దరం కలిసి అయితే ట్రై చేసాము. వచ్చినాయి రొట్టెలు కూడా మంచిగానే మస్తు హ్యాపీగా అనిపించింది రొట్టెలు వచ్చినందుకైతే. ఇంకా ఇదైతే ఫస్ట్ అయితే కొబ్బరి అయితే వేయించుకొని పెట్టుకోవాలండి ఫిష్ కర్రీకి. ఇది మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత కొబ్బరి వేగినాక అది సైడ్కి పెట్టుకొని, ఇంకా ధనియాలు, ఇంకొంచెం మెంతులు రెండుటిని అయితే ఫ్రై చేస్తున్నాను. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు, నార్మల్గా అయితే ఫ్రై చేయాలి. నేనైతే ఆనియన్స్ కూడా సిలిండర్ పైన కాల్చుకొని తొక్క తీసి అయితే పెట్టినానండి. ఇట్లా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ పొయ్యి పైన కాల్చి, మనకు పొయ్యి అవైలబుల్గా లేదు కాబట్టి సిలిండర్ పైన కాల్చాను నేనైతే. ఇంకా అట్లా చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. నాకైతే ఇది మా తాత చెప్తుండే, చేపల కర్రీలోకి ఎప్పుడైనా ఉల్లిగడ్డ కాల్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అని చెప్పి. ఇంకా అవి కొంచెం ఫ్రై అయినాక నేనైతే దాంట్లోనే జీలకర్ర వేసిన, ఫస్ట్ వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసానండి. ఇంకా ఇవైతే మంచిగా ఫ్రై చేసి కొంచెం చల్లబడనియాలి. కొంచెం చల్లారినాక ఇంకా దీనైతే మిక్సీకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ని. ఇదే ఫిష్ మసాలా. ఈ మసాలా వేయడం వల్ల టేస్ట్ అయితే మస్తు బాగుంటుంది. ఫిష్ కర్రీ మన రూమ్లో వేసుకుంటే పక్కన వాళ్ళకు కూడా తెలుస్తుంది వీళ్ళు ఫిష్ కర్రీ వేసుకుంటున్నారని. ఆ మసాలా వేస్తుంటే అంత మంచి స్మెల్ వస్తుంది. నాకైతే మస్తు మంచిగా అనిపించింది. టేస్ట్ అయితే బాగుంది. నాకు మా తాత చెప్పింది గుర్తుకొచ్చి, మా తాత ఎట్లా చెప్పిండో అది నాకు గుర్తుకున్నట్టు నేనైతే వేసాను. ఇంక ఇక్కడ చూసారు కదా, ఆనియన్స్ కాల్చుకొని పెట్టుకొని తొక్క తీసాను కదా, దీన్ని కూడా మిక్స్ కట్టి ప్యూరీలాగా అయితే వేసుకున్నానండి. ఇంకా టమాటా కూడా కట్ చేసి వేసుకుంటే అంత మంచిగా ఉండదని టమాటాను కూడా మిక్సీ కట్టేసుకున్నాను. ఇంకా టమాటా, ఆనియన్స్, మసాలా అన్నీ అయితే మిక్సీకి వేసుకొని నేను రెడీ పెట్టుకున్నాను. ఇంకా ఫిష్ కడగడమే ఒక పెద్ద టాస్క్. అసలు అవి నీట్గా కడగకపోతే మొత్తం గలీజ్గా స్మెల్ కౌస్ అయితే చేప స్మెల్ అయితే వస్తుంది. దాన్ని అయితే ఒక 7 times 8 times అయితే కడిగాము ఫిష్ని. సాల్ట్ వేసి బాగా రుద్ది కడిగాము. అప్పుడు ఇంకా స్మెల్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. నా ఫిష్కి అయితే అసలు స్మెల్ లేకుండా ఉండదు కదా, ఇంక అప్పుడు కొంచెం స్మెల్ ఎక్కువ అనిపించకుండా కొంచెం తక్కువ అనిపించింది. ఇంకా చాలాసేపు అయితే కడిగాము. ఇట్లా ఫిష్ వైట్గా అయితే స్మెల్ పోయి నీట్గా అయినట్టు. కర్రీలో వేస్తే అయితే స్మెల్ అయితే రాదు. ఇంకా ఇట్లా అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. నేను చూడండి, మసాలా, పచ్చిమిర్చి, ఇంకా చింతపండు, మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు కదా. ఫిష్ కర్రీలోకి అయితే చింతపండు వేయడం వల్లనే టేస్ట్, ఖచ్చితంగా చింతపండు వేసి అయితే చేస్తాం కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే నా స్టైల్లో అయితే ట్రై చేయండి. ఇంకా నేనైతే బొగాని పెట్టుకొని దీంట్లోకి అయితే మీ ఫిష్ కర్రీ ఎన్ని కేజీలు ఫిష్ ఉంటే ఇంకా దాన్ని బట్టి నూనె అయితే వేసుకోవాలి. మా ఆయన అయితే 3 kgs తెచ్చాడు, కానీ 3 kgs అయితే ఉండట్లేదు. మేమైతే నైట్కి ఫ్రై చేసుకుందామని చెప్పి మా ఆఫ్టర్నూన్కి మాత్రమే కర్రీ వేస్తున్నాను. కర్రీ మాత్రం మంచిగానే అయ్యింది, నాకైతే మంచిగా అనిపించింది. ఆయిల్ ఫ్రై అయ్యాక ఇంకొంచెం మెంతులు, ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలండి టేస్ట్ కోసం. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా అవి కొంచెం చిటపట్లు ఆడుతుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం చిటపట్లు ఆడుతుంటే మనం ముందుగానే సైడ్కి అయితే పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి అయితే ఇట్లా చిటపట్లు ఆడుతుంటే ఇందాక తీసుకొని పెట్టుకున్న మిక్సీకి వేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రేవీ కూడా అయితే వేసేయాలి. ఇంక ఇక్కడైతే అది మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న పేస్ట్ అయితే వేసుకొని ఇది కూడా మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల అయితే దానికి ఉన్న పచ్చి స్మెల్ అయితే అవుతుంది. నార్మల్గా మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఇంకా స్మెల్ అయితే పోయి మంచిగా అవుతుంది ఇది. ఇంకా అదైతే కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుంటే మనం కర్రీకి సరిపడంత పసుపు అయితే వేసుకోవాలండి. ఏదో నాకు వచ్చినట్టయితే కర్రీస్ చేస్తాను. ఇంకా నా స్టైల్లో అయితే చాలామంది నాకైతే చెప్తున్నారు కాల్ చేసి, నేనైతే నీ కర్రీ చూస్తే ట్రై చేస్తున్నాను అని అయితే. నాకు మస్తు హ్యాపీగా అనిపించింది అట్లా చెప్పినందుకు. థ్యాంక్ యూ పిన్ని చెప్పినందుకు. నాకు మా పిన్నే కాల్ చేసి చెప్పింది, రిలేటివ్స్. ఇంకా ప్రతి కర్రీ నేను నీ ఛానల్లో చూసి, అంటే నువ్వు చేసి పెట్టినవి అయితే నీ ఛానల్లో చూసి నేనైతే ట్రై చేస్తున్నాను అయితే చెప్తుంది. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. ఇంక ఇక్కడ చూసారా, పసుపు వేసుకున్న తర్వాత ఇంకా
అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇట్లా ఫిష్ కర్రీ ఇట్లా చేస్తే అయితే టేస్ట్ బాగానే ఉంటుంది. ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని అయితే ఇంకొంచెం ముందుకు పుష్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నేనైతే వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను కానీ వీలు అవ్వక ఇంకా ఇప్పుడు పెడుతున్నాను. కానీ ఖచ్చితంగా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరికీ. ఇంక ఇక్కడ చూసారు కదా, నేనైతే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా టమాటాను కూడా గుజ్జు చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా అది కూడా వేసి అయితే కలిపాను. ఇంకా అది కూడా పచ్చివాసన పోయినాక ఇంకా మనం రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా ఎక్కువ వేసుకోవద్దండి, ఇందులో అసలు ఉప్పు ఎక్కువైతే అస్సలు తినలేము. ఎందుకు చెప్తున్నాను ఇంత ఎక్స్పీరియన్స్ అంటే, నేను ఇంతకుముందు ఒకసారి అయితే ఫిష్ కర్రీ చేసినప్పుడు ఉప్పు ఎక్కువ వేసిన అసలు తినలేకపోయాం మా ఇంట్లో వాళ్ళందరం. అట్లా నేనైతే చెప్తున్నాను. ఇంకా కారం మనం రుచికి అంటే పచ్చిమిర్చి వేసాం కదా, దాన్ని బట్టి ఇంకా కారం పొడి కూడా వేసుకొని ఇంకా మనం ముందుగా మిక్స్ పట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని ఇంకా ఇది కూడా మొత్తం ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేయాలి. ఇంక ఇది మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసినాక మనం ఇంకా చింతపండు పులుపు అయితే పోసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా పోసుకొని ఇక్కడైతే చూడండి, చింతపండు గుజ్జును కూడా అయితే మనం ఆయిల్లో అయితే మంచి మసలనియాలి. ఇంకా చింతపండు గుజ్జు పోసుకున్నాక మనం కర్రీకి తగ్గంత అంటే మనం గ్రేవీ ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంత వాటర్ అయితే పోయాలి. నాకున్న ఫిష్లకి నాకు గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ అయితే పోసుకొని ఇంకా దీని అయితే మసలనిస్తున్నాను. ఇంక ఇట్లయితే ఆయిల్ పైకి తేలాలి. ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంటే ఇంకా అది స్మెల్ వస్తుంటుంది. మనం ఫిష్ కర్రీ చేయకుండా ఫిష్ స్మెల్ వస్తుంటుంది మసాలా వల్ల. ఇంక ఇక్కడ చూస్తున్నారుగా రొట్టెలు ట్రై చేసామని, ఇంకా అవేం మా చెల్లి అయితే చేసింది. నేను పెనంపై కాలుస్తున్నాను. నేను ప్రెగ్నెన్సీ ఉన్నందుకు రొట్టెలు కొట్టొద్దు కదా, కొట్టడానికి కూడా నేనైతే ట్రై చేయాలి, నాకు రావు కూడా. ఇంకా ఫిష్ అయితే అది మసిలింది కదా, నేనైతే ఫిష్లు అయితే నీట్గా కడిగి పెట్టుకున్న ఫిష్లు అయితే వేస్తున్నాను. ఇంకా నా వద్ద అయితే వీడియో క్లారిటీ రాదు ఏమనుకోకండి, ఎందుకంటే నా దగ్గర అయితే కాస్ట్లీగా ఐఫోన్ ఇంకా లైట్ అట్లాంటివి ఏం లేవు. ఏదో నార్మల్గా నేను డైలీ బ్లాగర్గా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, అట్లా వీడియోస్ అయితే పెడుతున్నాను. నా ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అయినాక నేను ఇంకా మంచిగా లైటింగ్ అట్లా అవి తీసుకుందాం అనుకుంటున్నాను. యూట్యూబ్ నుంచి నాకైతే ఇంకా ఇన్కమ్ వస్తలే. చాలామంది అయితే అడుగుతున్నారు, యూట్యూబ్ నుంచి నీకైతే ఇన్కమ్ వస్తుందా, చాలా డేస్ నుంచి వీడియోస్ పెడుతున్నావు కదంటే, నాదైతే ఛానల్ పెట్టి 1 year కంప్లీట్ అయిపోయింది. కానీ నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టకపోవడం వల్ల నా ఛానల్ అయితే ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఇంకా నాకైతే మనీ అయితే ఏం రావట్లేదండి. చాలామందికి అయితే ఈ డౌట్ ఉందంట, మనీ వస్తుందా నన్ను ఎక్కడ కలిసినా తెలిసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు యూట్యూబ్ నుంచి ఎంత మనీ వస్తుంది అని. నాకైతే ఇంకా మనీ రావట్లేదండి. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మనీ అయితే వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని అయితే అన్ని వీడియోస్ అయితే చూడండి, వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు అట్లా చూడడం వల్లనే నా ఛానల్కి అయితే మంచిగా గ్రోత్ అయితే వస్తుంది. ఇంకా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా కర్రీ అయితే లాస్ట్ ఫైనల్ లుక్ ఇట్లుంది చూడండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎట్లొచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.